ఇక ఉద్యోగులకు 7 గ్యారంటీ, అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ, సమస్యను చెప్పుకునే ఛాన్స్, సమస్యను పరిష్కరిస్తాం, డిఏపిఆర్ఎస్పై త్వరలో నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం, సిసిఎస్ ఓపీఎస్పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం, కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, 2 గంటల పాటు సమస్యలను ఓపిక విన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను 10 ఏళ్లు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. దానిని నెరవేర్చే బాధ్యత ప్రజాప్రభుత్వానిదని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకునే అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉందని, ఇందుకు ఎటువంటి అడ్డంకులు ఉండబోవు అని చెప్పేసి కూడా ఆయనే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం కోదండరాం ఎవరైతే ఉన్నారో ఆయనను ఖచ్చితంగా మండలికి పంపుతాం. ఇక తెలంగాణ బాపు జయశంకర్ సార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం చివరి క్షణం వరకు పోరాడినటువంటి వ్యక్తి మరి జయశంకర్ సార్, అట్లాంటి జయశంకర్ సార్ను కూడా మరి కేసీఆర్ అవమానించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉద్యమంలో పాల్గొని చిట్ట చివరి వరకు ఉన్నటువంటి కోదండరాంకి ఖచ్చితంగా కూడా మండలికి పంపిస్తామన్నటువంటి ఒక హామీని కూడా ఇవ్వడంతో పాటు మరి తెలంగాణ బాపు జయశంకర్ సార్ అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా తెలంగాణ బాపు జయశంకర్ సార్ ఖచ్చితంగా. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కదా. బాపు అని ఏదో పిలిచేటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్కు, అంటే కేసీఆర్ను బాపు అని పిలవాలి. తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమకారుడు, అంతేకాక చావు నోట్ల తలకాయ పెట్టినటువంటి వ్యక్తి కదా, ఆయనను తెలంగాణ బాపు అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ బాపు అంటే కేసీఆర్ గుర్తు రావాలన్నట. కేసీఆర్ కాదు గుర్తొచ్చేది, ఇక్కడ ఉన్నటువంటి జయశంకర్ సార్ గుర్తు రావాల్సింది తెలంగాణ బాపు అంటే.